దేవుని పరిశుద్ధమైన నామమునకే మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు కలుగునుగాక. ఈ సమయంలో ప్రత్యేకంగా క్రీస్తు రక్తమును గురించి కొన్ని విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మన పాప క్షమాపణ పొందడానికి, దైవ సన్నిధిలో ప్రవేశించడానికి శిలువపై యేసుక్రీస్తు చిందించిన రక్తమే కారణం. ఇక్కడ మనం గమనించినట్లయితే బైబిల్లో ఒక మాట తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనంలో, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యంగా చెప్పవచ్చు. అయితే రక్తములో ప్రాణం ఉన్నది. ఇక్కడ మనం గమనించినట్లయితే లేవియాకాండం 17:11 ప్రకారం, రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు బలిపీఠం మీద పోయబడుటకే దానిని మీకిచ్చితిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి ప్రాయశ్చిత్తము చేయునని ఇక్కడ మనం క్లియర్గా చదువుకోవచ్చు. మనం పాపం చేసేటప్పుడు మరణాన్ని సంపాదించుకుంటున్నామన్న విషయాన్ని గమనించాలి. దయచేసి మనం పాపం చేసేటప్పుడు మరణాన్ని సంపాదించుకుంటున్నామనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే బైబిల్ ఇలా రాయబడ్డది, పాపం వలన వచ్చు జీతము మరణమని రోమిలకు రాసిన పత్రికలో క్లియర్గా రాయబడ్డది. మన కొరకు ఈ శిక్షను యేసు తన రక్తమును చిందించడం ద్వారా, మన స్థానంలో మరణించడం ద్వారా ఆయనే వెల చెల్లించి మనలను విడిపించాడు. ప్రాయశ్చిత్తం అంటే దేవునితో ఏకమవడం అని అర్థం. యేసు తన జీవాన్ని, తన రక్తాన్ని చిందించి మన కొరకు శిలువపై ఒకేసారి ప్రాయశ్చిత్తాన్ని ఇచ్చాడు. దీనివల్ల మనము దేవునితో ఒకటై ఉండటం సాధ్యపడింది. యేసు రక్తం మూలముగా దయచేసి గమనించండి, యేసు రక్తం మూలంగా మనం ఆయన శత్రువులం ఎంత మాత్రమును కాదు, ఆయన స్నేహితులం, ఆయన కుమారులం, ఆయన కుమార్తెలం అని భావం. మన కొరకు ఆయన చేసిన దాన్ని విశ్వాసముతో అంగీకరిస్తాం. మనం ఎప్పుడైతే యేసు ప్రభువారు మన కొరకు చేసినటువంటి ఆ ప్రాయశ్చిత్తమును నువ్వు అంగీకరిస్తావో, అప్పుడు నీ జీవితంలో ఈ యొక్క వారసత్వాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది. మరొక విషయాన్ని గమనించినట్లయితే, మన జీవితాలకు పాపం కలిగించే నష్టాలను మనం ఆలోచన చేస్తే, ఒకటి గమనించినట్లయితే దేవుని నుండి మనలను వేరు చేస్తుంది. పాపం మొట్టమొదటిగా మనకు కలగజేసే నష్టం ఏంటిదయ్యా అంటే, దేవుని నుండి మనలను వేరు చేస్తుంది. అది కూడా బైబిల్లో రాయబడ్డది. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకున్నట్లయితే, మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చునని అంటాడు అక్కడ. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసిన గనుక ఆయన ఆలకింపకున్నాడని ప్రార్థన గురించి అక్కడ రాస్తున్నాడు. దయచేసి గమనించండి, దేవునికి మన జీవితంలో మన చేసేటువంటి ఆ పాపముల వల్ల కలగజేసేటువంటి మనకు నష్టం ఏంటిది అంటే, దేవుని నుండి మనలను వేరు చేస్తుంది. రెండోది గమనించినట్లయితే, మనలో అపరాధ భావాన్ని కలిగిస్తుంది. నువ్వు చేసిన పాపమునకు క్రీస్తుని అంగీకరించినట్లయితే నీ పాపములు క్షమించబడినవి, ఆయన రక్తములో కడిగివేయబడ్డావన్న విషయాన్ని నిన్ను గుర్తించేయకుండా అది ఏం చేస్తుందంటే ఎప్పటికప్పుడు నిన్ను అపరాధ భావముతో నిలబెడుతుంది. అందుకోసమే పాపం వలన మనకు కలిగే రెండవ నష్టం ఏంటిదయ్యా అంటే, మనలో అపరాధ భావాన్ని కలిగిస్తుంది. వాక్యాన్ని చూసినట్లయితే కీర్తన 38:4 వచనం చదివితే, నా దోషములు నా తల మీదుగా పొర్లి ఉన్నవి, నేను మొయ్యలేనివి బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి అంటున్నాడు. అంటే అక్కడ గమనించినట్లయితే మన పాపములు మనకు కలగజేసే రెండో నష్టం ఏంటిదయ్యా అంటే, అపరాధ భావాన్ని కలగజేస్తున్నాయి. మరొక విషయాన్ని మనం గమనించినట్లయితే, పాపం వల్ల మనకు కలిగే మూడవ నష్టం ఏంటిదంటే, సాతాను మనపై నేరారోపణ చేయడానికి అవకాశం ఉంది. వాక్యాన్ని గమనిస్తే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడై అపవాది ఉన్నాడంట. ఇక్కడ చూడండి, మనం చేసే ప్రతి పాపం వల్ల అపవాది దేవుని ఎదుట ఎలా ఉన్నాడంటే, మన మీద నేరం మోపేవాడిగా ఉంటున్నాడు.
మనం పాపం చేయటం వల్ల మన జీవితంలో కలిగేటువంటి నాలుగో నష్టాన్ని మనం ఆలోచిస్తే అది మరణశిక్ష వచ్చేలాగా చేస్తుంది. ఎందుకంటే మనం దేవుని యొక్క వాక్యంలో చూడవచ్చు, పాపము చేయువాడెవడో వాడు మరణము నొందునని క్లియర్గా రాస్తున్నాడు. అయితే ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, క్రీస్తు రక్తము మన అక్కర్లు అన్నీ తీరుస్తుంది. ఎన్ని నష్టాలను పూడ్చేది ఒక యేసు రక్తం మాత్రమే. యేసు రక్తమును మనము జాగ్రత్తగా గమనించినట్లయితే రక్తము దేవుని కొరకై ఉంటూ ఉన్నది. క్రీస్తు రక్తము దేవుని న్యాయాన్ని, అంటే ధర్మశాస్త్రాన్ని మీరడం వల్ల కలిగే శిక్షను సంపూర్ణముగా సంతృప్తిపరుస్తుంది. మనము 1 యోహాను పత్రికను 3:4 చదువుకుంటే ఇలా ఉంది, ఆజ్ఞాతిక్రమమే పాపమనుంది. ధర్మశాస్త్రము అతిక్రమణ శిక్షను లేదా శిక్ష నుండి, రక్తము మనల్ని రక్షిస్తున్నట్టుగా మనము గమనించవచ్చు. అలాగే మనము గమనించినట్లయితే నిర్గమకాండం 12వ అధ్యాయంలో చదువుకున్నట్లయితే తొలిచూలు పిల్లలను చంపే సహకార దూత నుండి కాపాడబట్టానికి గొర్రెపిల్ల రక్తాన్ని గడప కమ్మలపై పుయ్యాలని దేవుడు ఆజ్ఞాపించాడు. తరువాత రానున్న దేవుని గొర్రెపిల్ల క్రీస్తుకు ఈ గొర్రెపిల్ల సాదృశ్యం. దేవుడు చెప్పాడు, నేను ఆ రక్తమును చూచి మిమ్ములను నశింపజేయక రక్షించుటకు దాటిపోయేదనని చెప్పేసి నిర్గమకాండం 12:13 అంటాడు. ఇంకా మనము ఈ రక్తం గురించి కొన్ని మాటలను చూసినట్లయితే, మరి సహవాసము పునరుద్ధరించబడింది. ఒకప్పుడైతే మనకు ఆయనతో సహవాసం లేదు. అయితే రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాల ప్రకారం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగాను తీర్చబడి, మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి మనం రక్షించబడ్డామని మనకున్నటువంటి సహవాసమును పునరుద్ధరించబడింది. అలాగే మనం ఇంకా గమనిస్తే మనము విమోచించబడ్డాం, బానిసత్వం నుండి మనము తిరిగి కొనబడ్డాం. ఎందుకంటే దేవుని వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే, దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆయన ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనయు, అనగా మన అపరాధములకు క్షమాపణయు కలిగి ఉన్నదని అక్కడ వాక్యములో మనము చూడవచ్చు. ఈ విధంగా మనము విమోచించబడ్డాం యేసు రక్తము ద్వారా. బానిసత్వం నుండి తిరిగి మనము రక్షించబడ్డాము, కొనబడ్డాము అనేటువంటి విషయాన్ని గమనించవచ్చు. ఇంకా రక్తము గురించి మనం ఆలోచన చేసినట్లయితే, రక్తము మనిషి కొరకు అనేటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు. ఎందుకంటే యేసు రక్తము దేవుణ్ణి సంతృప్తి పరిచింది. ఇప్పుడు అపరాధ భావము నుండి మన మనస్సాక్షిని శుద్ధీకరించడంలో మనల్ని సంతృప్తి పరచాలి. అలా మనం గమనించుకుంటూ పోతే యేసు రక్తము అపరాధం నుండి శుద్ధీకరిస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యములు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనం చదివినట్లయితే, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయనని మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చదవచ్చు. అందుకోసమే రక్తము మన కొరకు లేదా మనిషి కొరకు అనవచ్చు. రక్తము అపరాధముల నుండి శుద్ధీకరిస్తుంది. అలా మనము గమనిస్తే మరొక విషయాన్ని కూడా చూడవచ్చు. యేసు రక్తము మనల్ని పరిశుద్ధపరుస్తుంది అని మనం కూడా గమనించవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందినని మనం చూడవచ్చు. అంటే దీన్ని బట్టి ఇప్పుడు యేసు రక్తం ఏం చేస్తుందయ్యా అని మనం గమనిస్తే, యేసు రక్తము మనలను పరిశుద్ధపరుస్తుంది. మరొక విషయాన్ని కూడా మనం గమనిస్తే, యేసు రక్తము మనలను దేవుని సన్నిధికి యేసు రక్తము మనలను దేవుని సన్నిధికి మరియు దేవునికి సన్నిహితులుగా చేస్తుంది. కొలసీలకు రాసిన పత్రిక 1:20-22 వరకు మనం చదువుకుంటే దేవునికి ఎలా మనము సన్నిహితులు అవుతామో అనేటువంటి విషయాన్ని అక్కడ మనం గమనించవచ్చు. అలా చూసుకుంటా పోయినట్లయితే యేసు రక్తము దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి ధైర్యాన్ని ఇస్తుంది.
ఒకప్పుడైతే మనము దేవుని సన్నిధిలో ప్రవేశించడానికి భయముతో ఉన్నవారం, కానీ ఇప్పుడు క్రీస్తు రక్తము మనలను స్వాతంత్రులుగా చేసి మనము ఆయన సన్నిధిలో చేరడానికి మనకు ధైర్యాన్ని ఇస్తుంది. ఇంకా గమనించినట్లయితే యేసు రక్తము దేవుని సన్నిధిలో లేదంటే దేవుని దృష్టిలో మనలను సంపూర్ణులుగా చేస్తుంది. ఎందుకంటే ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివితే అక్కడ దాని గురించి సంపూర్ణులుగా చేయటం మాత్రమే కాదు, కానీ ఇంకా యేసు రక్తము ఏం చేస్తుంది అంటే యేసు రక్తము దేవుణ్ణి మానవుని పక్షముగా లేదంటే మానవుని తరపున సాతానుకు విరోధంగా యేసు రక్తము నిలబెడతా ఉంటుంది మనల్ని. అలాగే మనం ఇంకా చదువుకుంటూ పోయినట్లయితే యేసు రక్తం ఇంకేం చేస్తున్నాయంటే సాతానుకు గల చట్టపరమైనటువంటి యాజమాన్యపు హక్కులన్నిటినీ నిర్మూలన చేస్తుంది యేసు రక్తం. ఇంకా ఈ క్రీస్తు రక్తం వలన మనకు కలిగే మేలులు ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే క్రీస్తు రక్తము మన హృదయాలను పవిత్రపరుస్తుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం ప్రకారము మన హృదయాలను పవిత్రపరుస్తుంది. ఇంకా మనము క్రీస్తు రక్తం వల్ల మనకి కలిగే మేలులు ఏంటయ్యా అని ఆలోచన చేస్తే నిత్య జీవాన్ని ఇస్తుంది. దేవుణ్ణి సమీపించడానికి మనకి సహకారంగా ఉంటుంది. కనుక క్రీస్తు రక్తములో ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యాలను మనం గమనించుదాం, గుర్తించుదాం. యేసు రక్తము ద్వారా మన జీవితాలను పరిశుద్ధపరచుకొని క్రీస్తు కొరకు సజీవ సాక్షులుగా నిలబడదాం. అటువంటి కృప నిశ్చయముగా నీకు నాకు దేవుడు దయచేయునుగాక. క్రీస్తు రక్తములో మనమందరము కూడా మన పాపములను కడుగుకొనిన వారై ప్రభువు ఎదుట పరిశుద్ధులంగా నిలుచుదుముగాక. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.